డిసెంబర్ 7, 2023న 899 పోస్టులు రిక్రూట్మెంట్ కోసం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది. అయితే నిరుద్యోగులతో రాజకీయ పార్టీలు వారి యొక్క జీవితాలతో భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి అన్నది ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ గాని ఆ తర్వాత జరిగినటువంటి ఉదంతాలు గాని చూస్తే అర్థమవుతుంది. మరి ఉద్యోగాలు ఇస్తామని మా పార్టీకి ఓట్లేయండి అని ఎవరికి వారు పోటీ పడి వారి యొక్క ఓట్లు సంపాదించడం కోసం మాట్లాడారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించి ఏ రూపంలోనూ కూడా చేయవలసినటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా కనిపించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని, రిక్రూట్మెంట్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి అప్పుడున్నటువంటి యూత్ తోటి ఓట్లు వేయించుకున్నారు. చివరికి ఏం చేశారు? ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని కోట్ చేసి హడావుడిగా ఆగస్టు 2023లో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏం చెప్పారంటే గతంలో ఉన్నటువంటి రోస్టర్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలాంటి వర్గాలకు వర్టికల్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అయితే విమెన్ కి 33% గానీ, పీబీడీస్, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పీబీడీస్ గానీ, ఎక్స్ సర్వీస్ మెన్ గానీ ఇలాంటివన్నిటికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఒక సమగ్రమైనటువంటి పరిశోధన చేయకుండా హడావిడిగా జీవో ఇచ్చి అంతే హడావిడిగా డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వడం, ఎన్నికల కోడ్ వచ్చిందని ఆ రిక్రూట్మెంట్ ఆగిపోవడం జరిగింది. అంటే కేవలం ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి నిరుద్యోగుల ఓట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం హడావిడి నోటిఫికేషన్ ఇవ్వడం, అది పద్ధతి ప్రకారంగా జరగకపోవటం అనేది ఒకవైపు అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అందులో ఉన్నటువంటి లోపాలు ఏవైతే నిరుద్యోగులు గాని, పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు గాని ఎత్తి చూపించారో వాటినేవిని కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేయకుండా మరొక గేమ్ ఆడటం అనేటువంటిది మనం చూసాం. ఏమిటా గేమ్ అంటే, ఇదిగో చూస్తున్నాం, చేస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కి ఉత్తరం రాశాం, ఆవిడ మా మాట వినడం లేదు, అది ఇండిపెండెంట్ వ్యవస్థ. అసలు అది ఇండిపెండెంట్ వ్యవస్థ, స్టాట్యుటరీ బాడీ అయినప్పుడు మీరెందుకు ఉత్తరం రాశారు ఒక రాజకీయ నాయకుడిగా? మరి రాసిన తర్వాత మా మాట వినడం లేదని ఎలా చెప్తారు? అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా వీరిని బుజ్జగించి పని చేస్తున్నట్టు కనిపించి ఆ తర్వాత మా మాట వినలేదు అని చెప్పేస్తే సరిపోతుందని ఇలా నిరుద్యోగులతో ఆటలాడటం ఏమిటి? ఒకవైపు జీవోలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి ఆ జీవోని రివైజ్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉంది. మరి జీవో ఒక రకంగా ఉంటే నోటిఫికేషన్ మరొక రకంగా ఇచ్చి హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి తప్ప వర్టికల్ రిజర్వేషన్స్ ఉండవు, ఆ విధంగా రోస్టర్ పాయింట్స్ ఉండవు అని 77 జీవో చెప్తూ ఉంటే దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఒక రకంగా, కింద ఇచ్చినటువంటి నోట్ మరొక రకంగా ఇచ్చి అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా నిరుద్యోగులతో ఆటలాడటం ఏమిటి? మేము జాబ్ ఇస్తాం అని చెప్పడం ఏంటి? వాస్తవంగా డిపార్ట్మెంట్ వారీగా ఎక్కడెక్కడ ఏ క్యాడర్ లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేటువంటి ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా ఒక అటెంప్ట్ చేస్తుంటే ఆ అటెంప్ట్ తర్వాత ఏ పాయింట్ వరకు రిక్రూట్మెంట్ చేశాము, ఇప్పుడు ఏ పాయింట్ నుంచి మనం రిక్రూట్ చేయాలి, ఏ రాష్ట్ర దగ్గర ఆగింది అన్న సమాచారం అనేకమైనటువంటి డిపార్ట్మెంట్ల దగ్గర లేదు. అది రాష్ట్రం విడిపోయిందని కొంతమంది, మా శాఖ దగ్గర లేదని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి సాకులు చెబుతూ ఏ డిపార్ట్మెంట్ కూడా సరైనటువంటి సమాచారం నిర్ధారణ చేయకుండా, రోస్టర్ పాయింట్స్ నిర్ధారణ చేయకుండా, సరైనటువంటి సమాచారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వకుండా తాత్సారం చేయటం అనేటువంటిది చూసాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఒక ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ చేసి సంవత్సరాల వారీగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి వారు ఇవ్వకుండా మానేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఇస్తామని చెప్పి వచ్చి వీరు కూడా అలాంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఏమిటిది? ఎందుకు యువతను మోసం చేస్తున్నారు? ఎందుకు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు? ఈ రోజు లక్షల కొలది వేకెన్సీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఆ లక్షల కొలది వేకెన్సీలను రాష్ట్ర ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చి వాటిని నియామకం చేయాల్సినటువంటి పని చేయకుండా అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి, వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకునే విధంగా వ్యవహారం చేస్తున్నారు తప్ప నిజాయితీగా చదువుకుని మెరిట్ లో వచ్చి ఉత్తీర్ణత సాధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నిలబడి సాధించినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అసలు అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించాల్సిన అవసరం ఏంటి? కాంట్రాక్ట్ ద్వారా నియమించాల్సిన అవసరం ఏంటి? అవన్నీ కూడా సబ్స్టాంటివ్ వేకెన్సీస్ కదా. ఈ సబ్స్టాంటివ్ వేకెన్సీస్ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, డిఎస్సి ద్వారా
రిక్రూట్మెంట్ చేయాలి కదా. అలా రిక్రూట్మెంట్ చేస్తే 25% బీసీలకు ఇవ్వాలి, 15% ఎస్సీలకు ఇవ్వాలి, 6% ఎస్టీలకు ఇవ్వాలి, 4% మరొక బీసీఈ సెక్షన్ కి ఇవ్వాలి. ఇలా అన్ని రిజర్వేషన్స్ కి సగం పైనే పోతున్నాయి. కాబట్టి మనకు నచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే ఈ విధంగా ఇవ్వడం కాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయితే మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి విధంగా జరుగుతూ ఉన్నటువంటి క్రమం యువత ఆలోచించాలి, నిరుద్యోగులు ఆలోచించాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందనంటే నిరుద్యోగులతో ఆటలాడొద్దు, మీరు జాబ్స్ ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, శాఖల వారీగా ఏ క్యాడర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ రాష్ట్ర వరకు ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చారు, ఏ రాష్ట్రం నుంచి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి అంశాలు నిర్ధారణ చేయండి. మీ శాఖల్లో గనక డేటా లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో డేటా ఉంది, వారి దగ్గర ఏ క్యాడర్ లో ఎప్పటి వరకు ఎంత రిక్రూట్మెంట్ చేశాము, ఎక్కడికి వచ్చి ఆగింది అనేటువంటి వివరాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకుని ఒక కంకరెన్స్ తీసుకుని జీవోలో ఉన్నటువంటి తప్పులు సరిదిద్ది ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి. మన దేశంలో యూపీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఆ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఇయర్లీ సైకిల్లో వారు ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు. మరి అదే ఇయర్లీ సైకిల్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీఎస్సీ ఎందుకు చేయలేకపోతుంది? ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ ఇంటర్వ్యూస్ అనేటువంటి అన్ని కూడా 12 నెలల్లో చేయలేరా? ఒక సైకిల్లో పూర్తి చేయలేరా? ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఇక్కడ ఎందుకు లేకుండా పోయింది? ఖచ్చితంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇయర్లీ సైకిల్లో ఉన్నటువంటి వేకెన్సీలన్నీ నింపాలి. అది కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా నింపాలి. రాష్ట్ర ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ విధానాలు, కాంట్రాక్ట్ విధానాలు కాకుండా సబ్స్టాంటివ్ వేకెన్సీలన్నీ డిఎస్సి ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపి నియామకాలు చేసి ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.